హాయ్ ఫ్రెండ్స్, నా పేరు నాని. వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పుష్ప డే 2 కలెక్షన్ చూద్దాం. నార్మల్గా పాజిటివ్ టాక్ చాలా బాగా వచ్చింది. అలాగే ఆ పాజిటివ్ టాక్ తగ్గట్టే సోషల్ మీడియాలో బాగా వైరల్ అయితే చాలా ప్రాబ్లమ్స్ అయితే పుష్ప సినిమా అయితే ఎదుర్కొందని చెప్పొచ్చు. అలాగే ఫస్ట్ డే కలెక్షన్స్కి సెకండ్ డే కలెక్షన్స్కి ఎక్కడ కూడా సంబంధం లేకుండా ఈ పుష్ప మూవీ అయితే కలెక్ట్ చేసింది. ఫస్ట్ డే కలెక్షన్ చూసుకుంటే మనకి చాలా వరకు కూడా సూపర్ పాజిటివ్ టాక్ తోటి సాయంత్రం వరకు కూడా సూపర్ పాజిటివ్ టాక్ వచ్చింది. అలాగే 294 crores అయితే ఫస్ట్ డే పెట్టింది. కానీ సెకండ్ డే వచ్చేసరికి మన మెయిన్ తెలుగులోకి వచ్చేసరికి మాత్రం చాలా వరకు డ్రాప్ కనిపించింది. డ్రాప్ కారణం అయితే మాత్రం కన్ఫామ్గా మూవీలో కొన్ని డైలాగ్స్ అనవసరంగా గెలుక్కున్నారని చెప్పింది. అలాగే టికెట్స్ రేట్స్ ఎక్కువ పెట్టడం వల్ల కూడా మనకి ఈ ప్రాబ్లం అయితే వచ్చిందని చెప్పి తెలుస్తుంది. ఎందుకంటే మరీ తీసి పడేసే సినిమా అయితే కాదు. ఎలివేషన్స్ వైజ్ కానీ ఒక 2-3 సాంగ్స్ కానీ అలాగే కొన్ని అంటే అల్లు అర్జున్ పెర్ఫార్మెన్స్ అయితే పీక్స్లో ఉంటుంది. దానికైతే చూడొచ్చు. కాకపోతే మరీ పుష్ప 1 కూడా మనకి సేమ్ 2 days 3 days నెగిటివ్ టాక్ వచ్చిన తర్వాత అయితే పుంజుకుంది. అలాగే ఆంధ్రప్రదేశ్లో అయితే పుష్ప 1 కూడా అది ఏమంటారు బ్రేక్ ఈవెన్ అయితే కంప్లీట్ అవ్వలేదు. సేమ్ ఈ మూవీ కూడా చూస్తూ ఉంటే సేమ్ అదే భయాన్ని అయితే రిపీట్ చేస్తుంది. మన దగ్గరే కాదు, తెలంగాణలో కూడా సేమ్ ప్రాబ్లం. బాగా థియేటర్కి వెళ్ళే ప్రేక్షకులు అయితే చాలా తగ్గిపోయారని తెలుస్తుంది. ఒక్కొక్క దగ్గర 2-3 థియేటర్లు ఇచ్చిన దగ్గర అయితే ఒక థియేటర్ కూడా ఫుల్గా హౌస్ఫుల్ కోర్స్ అయితే పడట్లేదు. అలాగే కొన్ని థియేటర్లో అయితే 50% కంటే బిలో డ్రాప్ అయితే కనిపించిందని తెలుస్తుంది. అయితే ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో అయితే బ్రేక్ ఈవెన్ ఇలాగే కంటిన్యూ అయితే మాత్రం బ్రేక్ ఇన్ అవ్వడం చాలా కష్టం. దీనికి మెయిన్ రీజన్ డిస్ట్రిబ్యూటర్దే ప్రాబ్లం అని చెప్పొచ్చు. ఎందుకంటే బాగా హైప్ క్రియేట్ చేశారు, దానికి తగ్గట్టు రేట్లు కూడా పెట్టేశారు, పెంచేశారు బాగా. ఒక నార్మల్ సాధారణ ప్రేక్షకుడు సినిమాకి వెళ్దామంటే మినిమం 300 అంటే కొద్దిగా ఆలోచిస్తున్నారు. ఎందుకంటే చూస్తున్నాం కదా, చూసేటప్పుడు మనకు అర్థమవుతుంది. 2 ఫ్రెండ్స్ సినిమాకి వెళ్ళాలంటే మినిమం 600 ప్లస్ థియేటర్లో ఖర్చు 1000 ఈజీగా ఉండాలి. ఈ పుష్ప సినిమా ఇప్పుడు చూడాలంటే డిస్ట్రిబ్యూటర్లు అంటే ప్రొడ్యూసర్లు ఇప్పటికైనా సరే, నిర్మాతలు ఇప్పటికైనా ఆలోచించి మండే నుంచి కొద్దిగా కాస్ట్ కటింగ్ ఉంటే కొద్దిగా ఏమైనా రావచ్చు. అలాగే మరీ టికెట్ రేట్స్ తగ్గిస్తే బ్రేక్ ఈవెన్ కంప్లీట్ అవ్వడం చాలా కష్టం. చూద్దాం కలెక్షన్స్ ఎలా ఉన్నాయో. ఆంధ్రాలో వచ్చేసరికి 110 కోట్ల బిజినెస్ అయితే అయ్యింది. ఫస్ట్ డే చూసుకుంటే 45 crores అయితే వసూలు చేసింది. సేల్ అయితే వచ్చింది. సూపర్ అని చెప్పొచ్చు ఫస్ట్ డే వరకు అయితే. కానీ సెకండ్ డే అందులో ఒక్క పాయింట్ మాత్రం సెకండ్ డే వచ్చేసరికి 8 కోట్ల షేర్ మాత్రమే, అంటే 4/3 ఓన్లీ ఒక ఓటా మాత్రం తీసుకుందని చెప్పొచ్చు సింపుల్గాను. 8 కోట్లు వసూలు చేసింది. ఆంధ్రాలో బాగా డ్రాప్స్ కనిపించాయి. ఎక్కడ కూడా వచ్చిన టాక్కి దీనికి సంబంధం లేదు. అయితే అల్లు అర్జున్ గారు కావాలనే కాకపోయినా అనుకోకుండా జరిగిందో తెలియదు, కానీ బాగా డ్రాప్స్ అయితే కనిపించి మెగా ఫ్యామిలీ దెబ్బ అయితే కన్ఫర్మ్గా మెగా ఫ్యాన్స్ అయితే ఎఫెక్ట్ అయితే క్లియర్గా కనిపిస్తుంది. ఎందుకంటే మెగా ఫ్యాన్స్ ఫస్ట్ నుంచి అల్లు అర్జున్ సపోర్ట్ చేసుకొచ్చారు. దానికి తగ్గట్టే కలెక్షన్ కూడా కనిపించి ఇక్కడ మెగా ఫ్యాన్స్ ఎవ్వరు కూడా సినిమాకి వెళ్ళట్లేదని తెలుస్తుంది క్లియర్గా. అదేవిధంగా కొన్ని అంటే సంజయ్ దేవర జరిగిన ఇన్సిడెంట్ కూడా బాగా మైనస్ అయితే అయ్యింది. అందువల్ల తెలుగులో అంత పెర్ఫార్మెన్స్ అయితే చేయట్లేదు. ఆంధ్రాలో చూసుకుంటే సెకండ్ డే కలెక్షన్ 8 కోట్లు వసూలు చేస్తుంది. తెలంగాణలో అవి చూసుకున్నట్లయితే 11 కోట్లు వసూలు చేస్తుంది అనమాట. అంటే ఇక్కడ కూడా భారీ లాస్లోనే తెలంగాణలో నడుస్తుంది. ఇంక ఓవరాల్గా చూసుకుంటే మాత్రం కర్ణాటకలో చూసుకున్నట్లయితే 17 కోట్లు అయితే వసూలు చేసింది. సూపర్ నెంబర్ అని చెప్పొచ్చు 2 daysకి. కర్ణాటకలో అయితే మాత్రం బాగా పెర్ఫార్మెన్స్ చేస్తుంది. మెయిన్ ఆంధ్రాలోనే ఈ మూవీకి అయితే బాగా స్లో రన్ అయితే కనిపిస్తుంది. మండే నుంచి అయితే మరీ వీక్ అవ్వచ్చు. ఎవరైనా చెప్పినా సరే కష్టం, సినిమా రన్ అవ్వడానికి అవకాశాలు చాలా తక్కువ ఉన్నాయి. నెక్స్ట్ చూసుకుంటే నార్త్లో మాత్రం బేభత్సం సృష్టిస్తుంది. నార్త్లోను పుష్ప మూవీ 64 crores అయితే సెకండ్ డే షేర్ అయితే వచ్చినట్టు తెలుస్తుంది. ఇక్కడ ఒరిస్సా నుంచి స్టార్ట్ చేస్తే ఢిల్లీ వరకు కూడా హిందీలో పుష్ప సినిమాకి అయితే ఎక్కడ నెగిటివ్ లేదు, అంతా పాజిటివ్గానే తీసుకెళ్తుంది. సూపర్ అని చెప్పొచ్చు. మనం టోటల్గా చూసుకుంటే మాత్రం ఆంధ్రాలో అయితే మాత్రం తెలుగులో మెయిన్ పెద్ద దెబ్బ అయితే పడుతుంది.
థ్యాంక్ యూ. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో అయితే లాస్ట్ వరకు చూసినందుకు. చెప్